ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఇక్కడ కూర్చునేది ఏమిటి జనమంతా? ఓహో, ఈ వీధి మొహానికి ఎప్పుడూ కారు వచ్చుండదు. నా కారు చూడడానికి వచ్చుంటారు. దానికి ఒక కథ ఉందండి. అనగనగా వెనకటికి 7 ఏళ్ల క్రితం నేను ఆ గుర్ర బండి కొన్నాను. మొదటిసారి మా వీధికి వేసుకొచ్చినప్పుడు 100 మంది వచ్చారు జనం. ఓ సోసి నా బండి చూడటానికే వచ్చారు కదా అని రెండోసారి వేసుకొచ్చా. 50 మంది వచ్చారమ్మా. మూడోసారి వేసుకొచ్చా. ఎవ్వరు రాలేదు. నేను నా గుర్రం మిగిలాం. మీ కారు సంగతి అంతే. ఏమిటా బాగుడు? నువ్వింక వాయించడం మొదలెట్టబ్బాయా? అవును, మీ తాత ముత్తాతలే కాకుండా నువ్వు మీ నాన్న కూడా చాలా గౌరవమైన వాళ్ళన్నావు. కనీసం కుర్చీ వేయాలనే మేనర్స్ కూడా తెలీదా? మేనర్సా? అరే అటక మీద మర్చిపోయానండి. రే మావా, లోపలికి వెళ్ళి అమ్మాయి గారికి మేనర్స్ తెచ్చివి అర్జెంటుగా. మేనర్స్ లడి అలా పక్కన వెయ్యి. రండి, దయచేయండి, దయచేయండి, ఆశలు కండి. సారీ మేడం, ఇది ఏ డచ్ కాలంలోనో ఫ్రెంచ్ కాలంలోనో కొన్న కుర్చీ. పాప విరిగిపోయింది. పోతే పోయిందని అసలు కుర్చీ. కానీ తమలాంటి పెద్దలు కూర్చుని కుర్చీ విరగొట్టినా అది మాకు ఎంతో గౌరవంగా ఉంటుంది కదరా? చాలా గౌరవం. పాపం దెబ్బలు తగలేమో ఒకసారి చూడండి. పిలిచావన్నమాట. నన్ను నలుగురిలో అవమానం చేస్తావా? ఏంటమ్మా, నువ్వు నా ఎండ్ చూస్తావా? నా బీనింగా చూడలేదు. ఎండ్ నువ్వేం చూస్తా? అయ్య బాబు, నా కాడే దొడుకోనపోతే నీకు స్టార్ట్ అవుదమ్మాయా. పిన్ని అది మా పెద్ద దెబ్బ కొట్టింది. ఎంత పొగరు మొద్ద చూసావా అబ్బాయా? ఏంటేంటి వాళ్ళకమేంటి? ఆ బురదేంటి? ఆ కారులో వెళ్ళే పొగరు పోతమ్మాయి నా మీద బురద కొట్టిపోయింది. చూసావా అబ్బాయా? దాని పొగరకు అంతు లేకుండా పోతుంది. ఇంకా లాభం లేదు, ఇత్తడైపోవాల్సిందే. అందుకో హార్మోని పెట్టా. నా పేరు ఆముదాల అసిరయ్య. నేను ఈ ఊరికి దంగేరు నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ని అని మీ అందరికీ అండర్స్టాండింగ్ అయిపోనాదని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. నేను మామూలు ఇన్స్పెక్టర్ని కాను. కేడీలకు బేడీలు తగిలించి బీడీలతో కాల్చి కాల్చి బుద్ధి చెప్పడంలో చాలా పెద్ద పేరున్నవాణ్ణి. ఎముళ్ళాటోలకు ముగుళ్ళాటోని, మోకాల శిప్పల తీయించడంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ అయిన వాణ్ణి. నేను అడిగిన ప్రతిదానికి మీరంతా ఎస్ అని సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాలి? నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్నో అంత ఎదవనాయాలి. దీనికి నో అని చెప్పాలి. నేను క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ టు ది క్వశ్చన్ లో. ఈ స్టేషన్ అంతటికి సీనియర్ ఫెలో ఎవడు? హూ ఈజ్ సీనియర్ ఫెలో? నాకు ఈ ఊరి ఇస్త్రీ అంతా కావాలి. నేను అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి సరిగా సమాధానం చెప్పు. ఈ ఊరంతటికి రిచ్ ఫెలో ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో అతి మిక్కిలి మిక్కిలి పలుకుబడి గల వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. పోలీసు వాళ్ళకి యాలకు ఉపయోగపడి వాళ్ళని యాలకి ఉపయోగించుకునే బుర్ర వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో పచ్చి ఎదవ కేడీనాయాలు ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. అన్నింటికీ ఆల్ ఇండియా రేడియోలో ఆడి పేరు గడగడగడగడ మోగిపోతుంటే ఆడేదో పెద్ద పొగరుపోతాయి ఉండాలని నా మెదడుకు ఐడియా వస్తా ఉండదే. పోలీసు వాళ్ళ దృష్టిలో పొగరబోతు అతను కాదండి, గోపి అని ఒక మునగాడు ఉన్నాడండి. వాడికి 2 విద్యలు తెలుసండి. 1 హార్మోని వాయించడం, 2 హారి చేసిన వాళ్ళని ఎడపెడా వాయించడం. అబ్బా భలే వాయిస్తాడండి. అంత మునగాడా? అయితే ఆ అవరాగడ సంగతి త్వరలోనే చూసుకుంటాను.
ఎవరది? గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఎస్ఐ అసిరయ్య, అముదాల అసిరయ్య. దంగేరు నుంచి ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. కొత్తగా ఏదైనా ఊరి పులిమేరల్లో అడుగెట్టి ఎట్టగానే ఏ పోలేరమ్మకో పోతురాజుకో దండం పెట్టుకోకపోతే ఎంత కీడు జరుగుద్దో, అలాగే తమలాంటి పెద్దోళ్ళకు దండం పెట్టుకోకపోతే అంత కీడు జరుగుద్దని వచ్చాను. వాట్ కెన్ ఐ డు సార్? చాలా సంతోషమయ్యా, నీలాంటి ఇన్స్పెక్టర్ నా చేతిలో ఉంటే. ఎంత పొగరు వాడికి. ఎవరినమ్మా అటు తిట్టుకుంటూ వస్తున్నావు? వాడే ఆ గోపిగాడు. నమస్కారం మేడం గారు. చూడగానే సుర్రు సుర్రు అనిపిస్తున్నారంటే మీరే రాతగారు అయి ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. ఎస్ఐ అసిరయ్య, మీ ఫాదర్ సేఫ్టీయే నా ఊపిరి. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను చేసేస్తానా. నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారద్దాలని పగలగొట్టి నీ దిక్కున చోట చెప్పుకోమన్నాడు. Yes, sir. ఆని తిడితే నువ్వేస్తారు అంటావేంటి? మా ఎస్పీ దొరగారు కూడా నన్ను ముద్దుగా అలాగే పిలిచేవారు, అందుకే పొరపాటైపోయింది. ఆ గోపిగాడు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురును అవమానించి దాని కారుని బద్దలు కొడతాడా? అన్ని దెబ్బకి దెబ్బ. నేను తిత్తగా ఐఆమ్ ఇయర్. వై పియర్? ఏం చేస్తారట? గుట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడు అరెస్ట్ చేసేయగలను. ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కలు చెప్పులు తీసి మీకు ప్రెసెంటేషన్ ఇచ్చేయగలను. దట్స్ ఆల్, అంతే. అదేదో వెంటనే చేసేయి. No! నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రెస్టేజ్ కే భంగం. అయితే 4 రౌడీల్ని బెత్తాయించి ఆడి కాళ్ళు చేతులు తీయించేస్తా. దానికి రౌడీలు ఎందుకు? 6 అడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు బత్తాయించండి. వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా. నేను పోలీసు గుడ్డలేసుకుంటే పోలీసోణ్ణి, గుడ్డలిప్పేసినానంటే పూకిరోణ్ణి. ఒక్క లుక్కేసానంటే లొక్కైపోతాడు ఆ డుక్కనాయ. టైగర్ రాముడు గారా? రండి. నమస్కారం అండి. బాబు గోపి, నువ్వు సూర్యచంద్రరావు గారి అమ్మాయితో ఏదో అనవసరంగా గొడవ పడ్డావట. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆ విషయమే నీతో ఏదో మాట్లాడాలట. ఊరి బయట ఉన్న ఇటుకల ఫ్యాక్టరీ దగ్గర నేను రమ్మన్నాడు. నా నోటితో అనకూడదు కానీ అతను ఉత్త పొరంబోకు. ఓహో, ఇప్పుడే హార్మోని రిపేర్ అయింది, మళ్ళీ ఇంకో రిపేర్ చేసే అవకాశం నాకు వచ్చిందన్నమాట. ఇదిగో హార్మోనియం పెట్టి లొక్కేశాను, లొక్కైపోతా. మా నాన్న ఎప్పుడు నాకు 2 వాయించడం తెలుసు అంటాడు. 1 2 No!
మధ్య జాయిన్ అయ్యాడు. అతను ఎక్కడా? మూతి పగలగొట్టుకునేవాడు అండి. అవును. అయితే ఈ రూమేనండి. హలో సార్ గారు. అవును, నువ్వు వాయించవలసిన హార్మోనియాన్ని నిన్నెవరో హార్మోని వాయించేసినట్టున్నారు. ఇదిగో, ఎదురులేని మనిషి తిరుగులేని మనగాడిని వాల్ పోస్టర్ లో చూసి సినిమా పేర్లు పెట్టేసుకుంటే సరికాదు. ఛాలెంజ్ లో ఉన్న సత్తా చేతల్లో ఉండాలి. ఒక్కసారి సరదాగా నిన్ను అలా అలా సరిగమలు పలికించరా? నువ్వా? వాడికి వెన్నెముక విరిచేసి మోచపులు తప్పించేస్తాని పెద్ద గొప్పలు చెప్పి వెళ్ళు. నీ ఎముకలు మొత్తం చిట్టు చిట్టుగా వేరకొట్టుకొచ్చావా? సిగ్గురాపోతే సరే. నన్ను నడి రోడ్డు మీద దెబ్బ కొట్టిన వాణ్ణి ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు.